నమస్కారం. స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం. ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలో అనుభవ వేదాంత సూక్తులు అనే గ్రంథాన్ని పఠిస్తున్నాను. 44వ సూక్తి. నాటకములో వేషము వేసినవాడు వేషములకు అనుగుణ్యమగు హావభావములను ప్రదర్శించుచున్నను అందలి సుఖదుఖములు తనకు కలిగినట్లు భావించని విధముగా స్వప్నముందు తోచిన సుఖదుఖ మానవమానములు ఏవియు తనకు తటస్థించవని జాగృతిలో భావించినట్లు జ్ఞానియగువాడు తన యందు కల్పితముగా తోచిన ఉపాధి సంబంధముగు ఏ అంశములను తన యందు ఆరోపించుకొనక వ్యవహార కాలములో కూడా స్వస్వరూపానుసంధానమందు నిర్వికారుడై ఉండగలడు. ఇది 44వ సూక్తి. అంటే నాటకంలో వేషం వేసిన వాడు ఒక పాత్రధారి. అతను ఆ పాత్రధారి పాత్రను పోషిస్తున్నాను అనుకుంటాడే తప్ప ఆ పాత్రకు కలుగుతున్న కష్టాలు నష్టాలు తనవి అనుకోడు. అలాగే ఒక స్వప్నంలో ఒక కలలో మనకి వచ్చిన సుఖదుఖాలని మానవమానాలని కలలో మనవి అనుకుంటాం, కానీ జాగృతిలోకి వచ్చిన తర్వాత మెలకులోకి వచ్చిన తర్వాత అవి మనకి తటస్థించవు, మనవి కావు అనే దీంట్లోకి ఎలా అయితే గ్రహిస్తామో జ్ఞాని అయిన వాడు ఈ శరీరం కూడా ఇది ఉపాధి కల్పించబడింది తనకి, తను శరీరం కాదు, తను శరీరంలో ఉన్న ఆత్మ అని భావించిన వాడు అవుతాడు. కాబట్టి జ్ఞాని శరీరం తనది కాదు, తను కాదు శరీరము అనే వ్యవహారంలో ఉంటాడు. కాబట్టి స్వస్వరూపానుసంధానంలో ఉంటాడు. కాబట్టి తనకు కలిగిన ఆ ఉపాధికి కలిగిన ఆ శరీరక సంబంధానికి సంబంధించిన కష్ట సుఖాలు కానీ నష్టాలు కానీ బాధలు కానీ సుఖాలు కానీ సంతోషాలు కానీ అవేవి తన యందు ఆరోపించుకొనక వ్యవహార కాలంలో కూడా స్వస్వరూపానుసంధానమందు నిర్వికారుడే ఉండగలడు. అది 44. 45. ఉపాధి జీవించుటకు ఆధారము. ప్రాణమునకు ఆధారము ప్రతిశ్వాస యందును స్ఫురించు సోహంభావము. అట్టి సర్వాధారముగు సోహంభావమును ప్రతిశ్వాస యందును గుర్తించని వాడు జీవించి ఉన్నట్లు కనిపించినను లేనివాడే. ఆ భావమును గుర్తించిన వాడు ప్రాణవాయువు తొలగినను ఉన్నవాడే. ఇది 45వ సూక్తి. ఉపాధి జీవించుటకు ఆధారము అంటే ఈ శరీరం మనకి జీవించడానికి ఆధారం. ఈ శరీరంలో ఉన్న ప్రాణానికి ఆధారం ఏంటి? ప్రాణం ఉంది శరీరంలో. ఈ ప్రాణానికి ఆధారము ప్రతి శ్వాసలోనూ స్ఫురించు సోహంభావము. ప్రతి శ్వాస తీసుకునేటప్పుడు సోహం అంటే నేను ఈశ్వరును, నేను అది అయి ఉన్నా అంటే నేను ఆత్మనై ఉన్నాను అనే భావమే ఈ ప్రాణానికి ఆధారము. అట్టి సర్వాధారముకు సోహంభావమును ప్రతి శ్వాస యందును గుర్తించని వాడు జీవించి ఉన్నట్లు కనిపించను లేనివాడే. ఎవరైతే శ్వాసలో ఈ సోహంభావాన్ని గుర్తించకుండా ఉంటారో వారు జీవించి ఉన్నా లేనివారే అంటున్నారు. ఆ భావమును గుర్తించిన వాడు ప్రాణవాయువు తొలగినను ఉన్నవాడే. ఆ శరీరంలోంచి ప్రాణవాయువు తొలగిపోయినా కూడా తను ఉన్నవాడే. అంటే ఏంటి? తను ఆత్మ అనే విషయం తెలుసుకొని తన ప్రాణవాయువులో ఉన్న ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలోనూ ఆ సోహంభావాన్ని తెలుసుకుంటూ ఉన్నవాడు. గాలి తీసుకుంటోంది, లోపలికి పెడుతోంది, వస్తోంది, ఇది ఆత్మ. ప్రాణవాయువులో ఉన్నది ఆత్మ అనే ఒక ఎరుకతో దీంతో అవేర్నెస్తో ఎప్పుడు ఉన్నవాడు అతను ఒకవేళ మరణించినా కూడా శరీరానికి సంబంధం లేకుండా జీవించాడు. కాబట్టి అతనికి జీవితానికి మరణానికి పెద్ద తేడా ఏం లేదు. మరణించినా కూడా జీవించిన వాడితో సమానం. అలాగే అటువంటి ఆ స్ఫురణ లేనివాడు, ఆ సోహం భావన లేనివాడు జీవించి ఉన్నా మనం మరణించిన వాడితోనే సమానం అని చెప్తున్నారు. అది 46. నెక్స్ట్ 46.
ఉపాధి పోషణ పురుష ప్రయత్నంపై ఆధారపడి లేదు. ఉపాధి పోషణ పురుష ప్రయత్నముపై ఆధారపడి లేదు. ప్రారబ్ధము మీదనే ఆధారపడి ఉన్నది. పురుష ప్రయత్నముచే శరీర భోగములను పెంపొందించుట కానీ క్షీణింపచేయుట కానీ సాధ్యము కాదు. ప్రారబ్ధానుకూలముకు పురుష ప్రయత్నము సిద్ధించినట్లు కనిపించినను సిద్ధించినప్పుడు తన సమర్థతను చూచి గర్వించుట, లేనప్పుడు ఆ దోష కారణము ఇతరులకు యందు ఆరోపించుట సహజము. ఇక్కడ ఉపాధి పోషణ పురుష ప్రయత్నంపై ఆధారపడి లేదు, ప్రారబ్ధం మీదనే ఆధారపడి ఉన్నది అంటున్నారు. అంటే ఈ ఉపాధి పోషణ అంటే నాకు ఈ శరీరానికి ఏం కావాలి, ఈ శరీరం ఎంత సంపాదించుకోవాలి, ఎంత తినాలి, ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఏం చేయాలి, ఇదంతా మన ప్రారబ్ధం కర్మపైనే ఆధారపడి ఉంటుంది. మనం ఎటువంటి ప్రారబ్ధం చేసుకొని పుడతామో ఆ ప్రారబ్ధాన్ని ఈ ఉపాధి ద్వారా అనుభవిస్తాం. అది అనుభవించడానికే వచ్చింది. దీనికి ఆధారము ప్రారబ్ధ కర్మము. అట్టి సర్వాధారము ఈ ఈ పురుష ప్రయత్నము చే శరీర భోగములను పెంపొందించడం కానీ క్షీణింపచేయటం కానీ సాధ్యము కాదు. పురుష ప్రయత్నం చేస్తూ శరీరానికి భోగాన్ని పెంచడము క్షీణింపచేయడం రెండూ సాధ్యం కాదు. ఒకడు ఉంటాడు, తను చాలా బాగా ఆరోగ్యంగా ఉండాలి అనుకుని తెగ ప్రయత్నాలు చేస్తాడు, ఎంతో జాగ్రత్తగా ఉంటాడు, ఎంతో ఎక్సర్సైజ్ చేస్తుంటాడు, వాకింగ్ చేస్తుంటాడు. అయినా సరే వాళ్ళ ప్రారంధము సడన్గా ఏదో పెద్ద అనారోగ్యం వచ్చి మంచాన పడతారు. అది చెప్పలేము, అది ప్రారంధ కర్మ మీద ఆధారపడి ఉంటుంది. పురుష ప్రయత్నంతో మనం ఏమీ చేయలేము. ప్రారబ్ధానుకూలముకు పురుష ప్రయత్నము సిద్ధించినట్లు కనిపించడం. ఒకవేళ ప్రారబ్ధం అనుకూలించిందనుకోండి, ఈ పురుష ప్రయత్నం సిద్ధించినట్లు, అంటే అబ్బా వీడు చాలా ఎక్సర్సైజ్ చేస్తాడు, చాలా బాగా ఇదిగా ఉంటారు, అందుకే ఆరోగ్యంగా ఉన్నాడు అనుకుంటాం. కానీ అది ప్రారబ్ధం, అతనికి అలా ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఉంటున్నాడు. ఆ పురుష ప్రయత్నం సిద్ధించింది. అదే సిద్ధించినప్పుడు తన సమర్థతను చూసి గర్వించుట, సిద్ధించలేనప్పుడు ఆ దోష కారణము ఇతరుల యందు ఆరోపించుట సహజము. అదే తను ఒక ప్రయత్నం చేశాడు, ఏదో కాంపిటీషన్కో ఉద్యోగానికో దేనికో ప్రయత్నం చేస్తున్నాడు, ఆ పురుష ప్రయత్నము సిద్ధించలేదు, అందులో ఫెయిల్ అయిపోయాము. అప్పుడు ఏం చేస్తాము, వాడి వల్ల ఫెయిల్ అయ్యాము, వీడి వల్ల ఫెయిల్ అయ్యాము అనుకుంటారు తప్ప ఇది నా ప్రారబ్ధ కర్మ అందువల్ల ఫెయిల్ అయ్యాము అని గ్రహించలేడు పురుష ప్రయత్నం ఫెయిల్ అయితే. కానీ నిశ్చితార్థం ఏమనగా, ప్రారబ్ధమే పురుష ప్రయత్నమును నిమిత్తముగా చేసుకుని తాను పొందింపదలిచిన ఫలములను పొందింపచేయుచున్నది. ప్రారబ్ధము మనం చేసుకున్న కర్మే పురుష ప్రయత్నాన్ని నిమిత్తంగా చేసుకుంటుంది. పురుష ప్రయత్నం అనేది చెయ్యాలి, కానీ అది కేవలం నిమిత్తంగా చేసుకొని మనం పొందింపవలసిన ఫలాల్ని పొందింపజేస్తుంది అన్నమాట. మనకు రావాల్సిన ఫలాల్ని మనకి అందిస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే అంటాడు కదా, అందరినీ చంపను వీళ్ళందరినీ నేను చంపాలా అని అర్జునుడు బాధపడుతుంటే వాళ్ళందరినీ తన విశ్వరూప సందర్శనలో వాళ్ళందరూ తన నోట్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయినట్లు చూపించి వీళ్ళందరినీ ఆల్రెడీ నేను చంపేశాను, ఇప్పుడునే నీవు నీ ప్రయత్నం చెయ్యి, నీ పురుష ప్రయత్నం చెయ్యి అని చెప్తాడు కదా. అంటే ఏంటి, అర్జునుడి ద్వారా పురుష ప్రయత్నం చేయించి ఆయన పొందవలసిన ఫలాన్ని పొందింపజేశాడు అనమాట. ఆ విధంగా పురుష ప్రయత్నం అనేది మనకి ప్రారబ్ధం వల్లే జరుగుతుంది, పొందింపవలసిన ఫలములను పొందింపజేస్తుంది. కనుక అమూల్యముకు పురుష ప్రయత్నమును వ్యర్థముకు శరీర పోషణ కొరకు ఉపయోగించుట శోచనీయము. సో ఇప్పుడు చెప్తోంది ఏంటంటే, పురుష ప్రయత్నం అనేది చాలా అమూల్యమైనది. ఆ ప్రారబ్ధానుసారం ఎలాగూ జరగాల్సింది శరీరానికి జరుగుతూ ఉంటుంది. దానికోసం పురుష ప్రయత్నాన్ని వ్యర్థం చేసుకోవడం అనవసరం. కాబట్టి ఈ పురుష ప్రయత్నాన్ని ఏం చేయాలి, శరీరమును ప్రారబ్ధమునకు వదిలి ఈశ్వరానుగ్రహీతమగు తన శక్తి సామర్థ్యములను ఈశ్వరానుగ్రహ సంపాదనకును జ్ఞాన సంపాదనకును వినియోగపరచుట సార్థకము. అప్పుడు పురుష ప్రయత్నాన్ని వర్ధముకు శరీర పోషణ కొరకు ఉపయోగించకుండా ప్రారబ్ధానికి శరీరాన్ని వదిలేసి ఈశ్వరానుగ్రహీతమగు తన శక్తి సామర్థ్యాల్ని, ఈశ్వరుడు నుంచి తను పొందిన శక్తి సామర్థ్యాలని ఈశ్వరుని అనుగ్రహం సంపాదించడానికి తద్వారా జ్ఞానాన్ని సంపాదించడానికి ఉపయోగం పరుచుకోవాలి. కానీ అనవసరంగా ఈ శరీరం కోసం వ్యర్థ ప్రయత్నం చేయక్కర్లేదు అనేది 46వ సూక్తి. మిగిలినది
తర్వాత చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః.